కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇంకా 3 ఏళ్ళు కాంగ్రెసే ఉంటుంది తెలంగాణలో. ఆ తర్వాత కూడా కాంగ్రెస్కే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ఇక్కడ రాదు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇక్కడికంటే 1000 రెట్లు వరస్తున్నాయి. ఓకే, సో హిందూ ముస్లిం గొడవలు తప్ప భూమ పెట్టేటి ఏమీ లేవు. ఓకే, సో అదే బీఆర్ఎస్ అయితే ఇక లెక్కలే దోసుకున్నది కాబట్టి మళ్ళీ వస్తే మళ్ళీ అదే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇక అది బీఆర్ఎస్ కూడా ఇప్పట్లో కాదు ఎప్పుడు వచ్చే అవకాశమే లేదు. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ ఎన్నికలలో వాళ్ళు దోసుకున్న వాళ్ళు బీజేపీ దోసుకుంటూనే ఉంది 10 ఏళ్ళ నుంచి దేశం లెవెల్లో. ఓకే, సో ఇది ఇక్కడ బీఆర్ఎస్ అదే పరిస్థితి. సో వీళ్ళు కేసీఆర్ ఏ స్థాయికి దోసుకున్నాడంటే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇది ఫండింగ్ చేసే అన్ని పైసలు, ఏ పార్టీకైనా చేసే అన్ని పైసలు కేసీఆర్ దగ్గర ఎక్కడివి, హరీష్ రావు దగ్గర ఎక్కడివి, లబ్బర్ షాపులు వేసుకొని తిరిగిన వాళ్ళకి, పాస్పోర్ట్ బ్రోకర్ చేసిన వాళ్ళ దగ్గర ఎక్కడివి, వాళ్ళ కూతురు కవిత గారిని అడిగితే చెప్తారు వాస్తవాలు.